ఆగండి. ఇక్కడ సార్లు ఉంటున్నారా, సంసారాలు ఉంటున్నారా? దారిని పోయి దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఎవరితోనో తీసుకొచ్చి కూతురని ఇంట్లో పెట్టుకున్నప్పుడే అనుకున్నాం ఇలాంటి వ్యవహారం ఏదో ఉంటుందని. గుట్టు చప్పుడు కాకుండా చేద్దాం అనుకున్నారు, గుట్టు రట్టయింది. అమ్మా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏంటయ్యా చెప్పొచ్చు, నీ బుద్ధి గాడిదలను కాస్తుంది కాబట్టే ఈ అడ్డగాడిదని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. తలదేశం మొలేస్తావా? దీని మొహం పాడైపోయింది అనుకున్నాం గానీ బతుకే పాడైపోయింది అనుకోలేదు. ఈ అమ్మాయి మీరు అనుకునే రకం కాదు. అలాగా? ఏ రకం? ఆ అమ్మాయి నిప్పు. అందుకేనంటే మొహం అలా కాలిపోయింది. బాలే చెప్పు. అడిగే వాళ్ళు లేరని రెచ్చిపోతే ఎలా? ఇలాంటి వాళ్లే సమాజంలో చీడ పురుగులు. ఆగండి, నేనే తప్పు చేయలేదు. అలాగా? నువ్వు ఏ తప్పు చేయకుండానే పోలీసులు నిన్ను బ్రోతల కేసులో అరెస్ట్ చేశారా? ఏ తప్పు చేయకపోతే కోర్టులో నీకెందుకు ఫైన్ వేశారు? ఆ ఫైన్ మీ బాబు గాని బాబు శివరామయ్య ఎందుకు కట్టాడు చెప్పు. చెప్తాను, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, బుద్ధి వచ్చేలా చెప్తాను. అమ్మా అమ్మా స్నేహ, సార్ నమస్తే, నా పేరు స్నేహ. నమస్తే, కూర్చోండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, పోలీస్ స్టేషన్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం, అవునా కాదా? అవును. ఆవేశపడకుండా ఏం జరిగిందో చెప్పండి. ఆవేశపడకుండా ఉండడానికి నేను గాంధీనో గౌతమ బుద్ధుడో కాదు, ఈ దేశంలో పుట్టిన ఆడదాన్ని. రిలాక్స్ అయ్యి విషయం చెప్పండి. చెప్తాను ఎస్పీ గారు. పోలీసులంటేనే జనం భయపడుతున్నారు. యాదగిరిపై నేను కంప్లైంట్ ఇచ్చినందుకు నాకు లభించిన బిరుదు వ్యభిచారిణి. ఇలా అయితే ఇక పోలీస్ స్టేషన్కి ఎవరొస్తారు? మీ బాధ నాకు అర్థమైంది. అర్థమైంది కదా? అర్థమై ఏం చేయబోతున్నారు? యాదగిరి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఎంతో మంది రౌడీలు గుండాలు ఉన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు మా పోలీసులు మాత్రం ఏం చేయగలరు? సార్, నేను కంప్లైంట్ రాసిచ్చాననేగా నా మీద నింద మోపారు. సరే, నాకు కంప్లైంట్ రాసివ్వండి. ఐ విల్ టేక్ నెసరీ యాక్షన్. అక్కడ కంప్లైంట్ రాసిచ్చినందుకే వ్యభిచారిణి అయ్యాను. ఇక్కడ రాసిస్తే ఏమవుతానో? మీకా భయం అక్కర్లేదు. అదే ఎస్ఐ చేత యాదగిరిని అరెస్ట్ చేస్తాను. పోలీసులందరూ చెడ్డవాళ్లు అనుకోవద్దు. స్నేహాస్తం అందించే వాళ్ళు ఉంటారు. కమాన్, రాసివ్వండి. పోలీసుల మీద, వ్యవస్థ మీద ఇంకా కొద్దో గొప్ప నమ్మకం ఉంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. యాదగిరి, యాదగిరి, దమాగ్ ఖరాబ్ అయిందా? ఎడకెందుకు వచ్చినావు? కోపం వద్దు యాదగిరి, మామూలు కోసం రాలేదు. ఎందుకు వచ్చినావు? అరెస్ట్ చేయడా? అరెస్టా? అవును యాదగిరి, నిన్ను అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. మేమేం చేయలేం. గొడవ చేయకుండా లొంగిపో. తప్పదు యాదగిరి, ఎదురు తిరిగితే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అరెస్ట్ చేయం. అడుగు ముందుకేసారంటే షూట్ చేస్తాను, జాగ్రత్త. యాదగిరి, నిన్ను అరెస్ట్ చేయాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది. తప్పడం లేదు, అర్థం చేసుకో. మీ వాళ్ళని గొడవ చేయకుండా వెళ్ళిపోమను, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏయ్, జబర్దస్త్ అద్దుబే, నాకేం కాదు. ఎల్లుండ్రి, చల్ పోదాం. ఏయ్, నేను జైల్లో ఉన్నా, బస్తీలో మన జులుం సాగాల, ఎవడు నోరెత్తడానికి వెళ్ళలేదు. అలాగే అన్నా. నా మీద కేసు బనాయించిన పోరి ప్రాణాలతో ఉండకూడదు. దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళన్నా. చల్.
ఏమిటి స్నేహ, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నేనేం చేశాను? ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? జరిగిన అన్యాయాన్ని ఎస్పీ గారికి చెప్పాలని. స్నేహ, పెద్దవాళ్ళం ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోవా? అవునమ్మా, ఇంతకాలం గుడ్డు చప్పుడు కాకుండా సంసారం నెట్టుకొస్తున్నావు. ఎందుకమ్మా యాదగిరితో గొడవలు? ఆ యాదగిరి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడు నిన్ను ప్రాణాలతో వదలడు. ప్రాణం కోసం భయపడితే ఎలా? ఏ ఎస్ఐ నన్ను వ్యభిచారిణిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాడో ఆ ఎస్ఐ చేతే యాదగిరిని అరెస్ట్ చేయించాను. నేను వ్యభిచారిణి కాదు అని అందరికీ రుజువు చేశాను. యాదగిరి మనుషులు నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా ఉందమ్మా. నాకేమీ కాదు, అనవసరంగా భయపడకండి. వాళ్ళు తప్పకుండా యాదగిరి మనుషులే. నువ్వు ఎక్కడికి వెళ్ళిపో. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఇక్కడే ఉంటే యాదగిరి మనుషులు నిన్ను బతకనివ్వరు. ఏమండి, స్నేహితుడు డబ్బులు ఇచ్చి పంపండి. ఇదిగోమ్మా, పార్కు. స్నేహ, త్వరగా పారిపో. ఇంకా చూస్తావేంటి? పారిపో. త్వరగా వెళ్ళు. విశాఖపట్నం బస్ ఎక్కి వెళ్ళిపోయినట్టుందిరా. ఏమిటో ఈ ఆడవాళ్ళకి బస్సు ఎక్కే వరకు తొందర, బస్సు ఎక్కిన తర్వాత నిద్ర, దిగాల్సిన స్టేజ్ వచ్చినా దిగరు. ఏమండి 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 అనకాపల్లి వచ్చేసిందా? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇది వైజాగ్, దిగు. వైజాగా? వైజాగ్. దీన్నే విశాఖపట్నం కూడా అంటారు. ఇదే ఆఖరి స్టాపింగ్. ఈ వివరాలు చాలా, ఇంకా దిగు.
స్నేహ ఇక్కడే ఉండు, టికెట్లు తీసుకొస్తాను. అలాగే. స్నేహ, 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 ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉన్నామా? స్నేహ, 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 ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉన్నామా? స్నేహ, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉండమని చెప్పాను కదా. అలా నవ్వుతావేంటి? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లనా తప్పిపోవడానికి? ఆ భయం అక్కర్లేదు. నీడలా మీ వెంటే జంటగా ఉంటాను, సరేనా? సర్లే, ఇంకెప్పుడు ఇలా చేయకు. నువ్వు ఒక క్షణం కనిపించకపోయినా నాకేమీ తోచదు. ఆ సంగతి నాకు తెలుసు సార్. తెలుసుండి ఎక్కడికి వెళ్ళావు? మ్మ్. ఎందుకు? మొక్కజొన్న పొత్తులు మీకు ఇష్టం కదా, తీసుకొద్దామని వెళ్ళాను. అమ్మయ్యా, కోపం పోయిందా? తినండి. నువ్వు తిను. లేక మొక్కతున్న పొత్తు, నీతో పొత్తు, ఈ రెండు నాకు భలే ఇష్టం. ఉమ్. ఏమండి, నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేనన్నారు. ఇంతకాలం ఎలా ఉన్నారండి? ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయాననుకొని మనసు రాయి చేసుకుని ఉంటారు కదూ. ఈ కాలిన మొహంతో నేను మీ ముందుకు రాలేను. మీరు నన్ను అసహించుకుంటారని కాదు, నన్ను ఇలా చూసి మీరు తట్టుకోలేరు. మీరు దీప్తి ఎక్కడున్నా బాగుండాలి, అదే నా కోరిక.